నేను కోరుతున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా फिर एक बार, फिर एक बार, फिर एक बार, फिर एक बार, बार बार, फिर एक बार. ओबीसी है लापता जब से आई माधवी लता. ओबीसी का नहीं कोई अति पता जब से आई. ओबीसी लापता जब से आई, ओबीसी लापता जब से आई. अब की बार, अब की बार, अब की बार भारत माता की, भारत माता की, भारत माता की, भारत నాయకత్వం. జీబాబాలే ఈ బతుకమ్మలు బోనాలు మహిళలందరూ నృత్యాలు చేసేటువంటి మహిళల్ని ముందుకు సాగించే విధంగా వారికి స్థలం ఇవ్వండి. అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. మహిళలందరూ కూడా జీప్ కు ముందుండండి. మహిళా బృందాలన్నీ కూడా బోనాలకు సంబంధించినటువంటి మహిళలు ముందుకుండాలి. అన్ని రకాల వాయిద్యాలు కూడా ముందుండాల్సిందిగా కోరుతున్నాను. మనము ఈ హైదరాబాద్ పార్లమెంటు ఒక ఘన చరిత్ర సృష్టించడానికే మనం ఈ యొక్క విజయ యాత్రను ముందుకు సాగుతున్నాం. హైదరాబాద్ మధ్యలోని మానవీయతని విజయం సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాము. కార్యకర్తలందరూ కూడా కేంద్ర మంత్రివర్యులు మన అనురాగ్ ఠాకూర్ ఈ యొక్క యాత్రను విజయవంతం చేయడానికి వారు యాత్రను ప్రారంభించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈ నామినేషన్ కార్యక్రమంలో వారు ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా వారికి భాగ్యనగర్ గోల్కొండ జిల్లాలకు సంబంధించిన వారికి స్వాగతం, ఘన స్వాగతం పలుకుతుంది. अनुराग ठाकुर जी हमारा स्वागत है. इस हैदराबाद में आप आके इस उत्सव को विजय मनाने के लिए आप आए, आपके धन्यवाद कहता हूँ. జెండలు అన్ని కూడా జెండలు ముందుకెళ్ళాలి. వాహనానికి ముందు ఉండాలి. జెండా కార్యకర్తలందరూ కూడా జెండాకారు వెనకాల ఉన్నటువంటి అందరూ కూడా మైనార్టీ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఊరేగింపులు హైదరాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ వీరందరూ కూడా స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క ఊరేగింపు విజయవంతం చేయడానికి ఉద్దేశించినటువంటి కార్యకర్త బృందానికి స్వాగతం, సుస్వాగతం. మన యొక్క ఈ తర్వాత మన ఊరికి అందరూ కూడా వెనకాల ఉన్నటువంటి సోదరులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా నేను ముందుకు ప్రార్థిస్తున్నాను. వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతా కీ. పార్టీని ప్రజాతంత్ర విధంగా నడపకుండా నియంత్రిత్వంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఎంఐఎం పార్టీని అదేవిధంగా ఎంపీటీ కూడా ఎందుకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్నారో చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఇంతవరకు ఎందుకు తమ అభ్యర్థిని ప్రకటించలేదో చెప్పాలి. ఇదంతా కూడా తమ యొక్క పాదపూరిత రాజకీయాలకు అనుకూలంగా ఎంఐఎం పార్టీ, ఎంపీటీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని తెలియజేస్తూ రాబోయే సమయంలో సరైన వ్యక్తికి మీరు ఓటు వేయవలసిందిగా దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు పెద్దలు
వాళ్ళందరూ కూడా మన ఓట్లు చీల్చాలన్నటువంటి ప్రయత్నం చేసి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడాను, పెద్దలు చాలా విషయాలు మాట్లాడేది ఉంది. కాబట్టి దేశ